హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ అందరూ ఇష్టపడే ఉల్లిపాయ గోంగూర పచ్చడి తయారీ విధానం చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ముందుగా ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మెంతులు కొంచెం రంగు మారి ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకుని దాంట్లోకి 10 వరకు ఎండుమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుంటే గింజలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుని సేమ్ ప్యాన్లోనే గోంగూర కూడా వేసుకుని వేయించుకోవాలి. గోంగూర లేతగా ఉంటే ఇలా కాడలు కూడా వేసేసుకోవచ్చు, పుల్ల పుల్లగా బాగుంటుంది. నేను 3 కట్టల వరకు గోంగూర తీసుకున్నాను. మనం తీసుకునే గోంగూరని బట్టి ఎండుమిరపకాయలు అడ్జస్ట్ చేసుకుని వేయించుకోవాలి. గోంగూర మొత్తం వేసేసిన తర్వాత పైకి కిందికి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలకి చక్కగా ఇలా గోంగూర మగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని గోంగూరని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. రోటి పచ్చళ్ళకి కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని కూడా పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చల్లారిన గోంగూర మొత్తం వేసేసుకోవాలి. గోంగూర ఆకులు వేసేటప్పుడు కాడలతో సహా వేసాం కాబట్టి గోంగూరని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది. ఒకవేళ ఆకులు మాత్రమే తీసుకున్నట్టయితే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు గోంగూర పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందాము. గోంగూర మగ్గించుకున్న ప్యాన్లోనే 2 గరిటెల వరకు నూనెని వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 10 వరకు పొట్టు వలిచిన వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతూ వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా కొంచెం మెత్తబడతాయి కదా, అప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలని తుంచుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని గోంగూర పచ్చడి వేసుకుని కలుపుకోవాలి. ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు గరిటతో కలుపుకుంటూ ఉంటే నూనె అంతా కూడా పచ్చడిలోకి చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు పచ్చడిలోకి పొట్టు వలిచిన చిన్న ఉల్లిపాయలు అంటే సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, వాటిని ఒక 10 వరకు వేసుకుని కలుపుకోవాలి. సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయల్ని రోటిలో దంచుకుని వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు ఈ పుల్ల పుల్లని గోంగూర పచ్చడిలో ఊరి చాలా బాగుంటుంది. ఆంధ్ర స్పెషల్ గోంగూర ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.